దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము విలాప వాక్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ణ పక్షుల వలె క్రూరురాలాయెను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. వారు పాల కంటే తెల్లని వారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొనియున్నది. అది ఎండి కర్ర వంటిదాయెను. ఆమేన్.